హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ నేమింగ్ కన్వెన్షన్ గురించి చూసాం. ఈ వీడియో దగ్గర నుంచి నెక్స్ట్ 4 వీడియోస్ కూడా నేను రియల్ టైంలో పైథాన్ ప్రాజెక్ట్ వస్తే ఎలా సెటప్ చేయాలనేది చూపిస్తాను చూడండి. అది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానివ్వండి, టెస్టింగ్ ప్రాజెక్ట్ కానివ్వండి. సో నేనైతే ఫస్ట్ ఒక వీడియోలోనే కవర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే వీడియో లెంగ్త్ అనేది చాలా లాంగ్ అవుతుందని నేను ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసి చేయబోతున్నాను. సో మీకు రియల్ టైంలో మీకున్న పైథాన్ కోడ్ని రన్ చేయాలంటే మీరేం చేయాలి? దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని సెటప్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరేం చేస్తారు? పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ పైథాన్ ఇన్స్టలేషన్ అనేది మీకు చూపించాను. సో దాని తర్వాత మీకు ఆ ప్రాజెక్టుకు కావాల్సిన ప్యాకేజెస్, డిపెండెన్సీస్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో మీకు చాలా ఇష్యూస్ వస్తుంటాయి. కొన్నిసార్లు కొంతమంది తెలియకుండానే బ్లైండ్గా చేసేస్తుంటారు. కొంతమందికి అయితే 2-3 డేస్ పట్టిద్ది ఆ సెటప్పే. అదేం చేస్తున్నామో కూడా అర్థం కాదు. సో అందుకని నేను సాధ్యమైనంత వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మిగిలిన రియల్ టైం ప్రాజెక్ట్ గురించి అవసరం లేదనుకోండి, ఈ వీడియోస్ మీరు స్కిప్ చేయొచ్చు. సో ఈ సెటప్ అన్నిటికి కూడా మనం పిప్ ఎక్కువగా వాడతాం. సో మీకు పిప్ గురించి డీటెయిల్డ్గా ఇంతకుముందు కవర్ చేయలేదు, కానీ ఒక హై లెవెల్లో కవర్ చేశాను. పిప్ అంటే ఏంది? పైథాన్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి వాడతాం. సో పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. సో పిప్ అనేది పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. సో దీన్ని వాడుకొని మనం పైథాన్ ప్యాకేజెస్ని మేనేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇది డిపెండెన్సీస్ని కూడా మేనేజ్ చేసిద్ది. మీరు ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేస్తున్నారనుకోండి, దానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఏంటియో కూడా పిప్పే చూసుకొని వాటిని కూడా ఇదే ఇన్స్టాల్ చేసిద్ది. సో మనం పిప్ వాడుకొని ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం పిప్ ద్వారా చేసుకుంటాం. మీకు ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలంటే ప్రీ రిక్వెస్ట్గా లేదా ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలి? సో ఫస్ట్ అయితే మీ సిస్టంలో పైథాన్ రన్ అవుతూ ఉండాలి. అంటే మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, పైథాన్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో అది ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? మీరు విండోస్ మెషిన్లో ఉంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. అక్కడికి వెళ్ళి పైథాన్ వర్షన్ అని టైప్ చేయండి. సో అప్పుడు మీకు వర్షన్ ఇచ్చిద్ది. అంటే మీకు పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది, రన్ అవుతుంది. ఇది కనుక ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వకపోతే మీకు ఇక్కడే ఎర్రర్ వస్తుంది. సో ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీ సిస్టంలో పిప్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో దానికి ఏం చేయొచ్చు అంటే పిఐపి దీని వర్షన్ని మీరు చెక్ చేసుకోండి. పిప్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యి రన్ అవుతుంటే మీకు ఈ కమాండ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో నా దాంట్లో పిప్ 23.3.1 అనేది ఇన్స్టాల్ అయింది. సో దీంతో పాటు మీరు ఇంకొక 2 థింగ్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఏంటిదంటే పిప్ అనేది లేటెస్ట్ వర్షన్ ఉందా లేదో చెక్ చేసుకోండి, లేకపోతే అప్గ్రేడ్ చేసుకోండి. సో దాంతోపాటు మీరు ఎప్పుడైనా చూడండి, పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పైథాన్తో పాటు మీకు డిఫాల్ట్గా పిప్ సెటప్ టూల్స్ అనేవి 2 కంపల్సరీగా ఇన్స్టాల్ అవుతాయి. సో అవి లేకపోతే మీరు ఏం చేయలేదు. పిప్ ఏమో ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయడానికి వాడతాం. సెటప్ టూల్స్ అనేదేమో ప్యాకేజెస్ని ప్రిపేర్ చేయడానికి వాడుకుంటాము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పిప్ అనేది ఆల్రెడీ డెవలప్ చేసిన ప్యాకేజెస్ మనం జస్ట్ మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. యాజ్ ఎ యూజర్ యూ వాంట్ టు యూజ్ దోస్ ప్యాకేజెస్. ఈ సెటప్ టూల్స్ అనేవి ఎవరైతే ప్యాకేజెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాడుకుంటారు. అంటే డెవలపర్స్ ఎవరైతే ప్యాకేజెస్ని క్రియేట్ చేస్తారో ఆ డెవలపర్స్ సెటప్ టూల్స్ వాడుకొని ఆ పర్టిక్యులర్ ప్యాకేజ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో పిప్ అనేదేమో ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగపడుద్ది. సెటప్ టూల్స్ ఏమో మనకి ప్యాకేజెస్ని డెవలప్ చేయడానికి, బిల్డ్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుద్ది. సో మీకు కంపల్సరిగా పిప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీ దాంట్లో పైథాన్ ఉండాలి, పిప్ ఉండాలి, సెటప్ టూల్స్ కూడా ఉండాలి. వీళ్ళు కూడా ఉంటే మంచిది, బట్ మ్యాండేటరీ కాదు.
సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పిప్ అనేది వీల్ ఫైల్స్ ని అదే ఇన్స్టాల్ చేసిద్ది, అదే మేనేజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటది. ఉంటే వెల్ అండ్ గుడ్. మేక్ షూర్ దట్ ఆల్ ఆర్ has been అప్డేటెడ్ టు ది లేటెస్ట్ వర్షన్. అంటే పిప్ సెటప్ టూల్స్ అనేవి లేటెస్ట్ వర్షన్ ఉండేటట్టు చూసుకోండి, సో దట్ మీకు ఇష్యూస్ రావు. ఇది రిక్వైర్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏ కమాండ్ వాడతాం? మనం ఇంతకుముందు వాడాం కదా, పిప్ ఇన్స్టాల్, ఆ ప్యాకేజ్ నేమ్ ఇస్తాం. సో డిఫాల్ట్ గా ఈ ప్యాకేజ్ అనేది ఎక్కడి నుంచి సెర్చ్ చేసుకుంటది అంటే మనకి పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్ PYPI అని ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ రిపాజిటరీ నుంచి సెర్చ్ చేసుకొని అది ఉంటే డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసిద్ది. సో డిఫాల్ట్ గా ఈ రిపాజిటరీ దగ్గర నుంచే మనకి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసింది. మీకు ఏదైనా స్పెసిఫిక్ రిపాజిటరీ నుంచి కావాలనుకుంటే మీరు సెటప్ చేసుకోవచ్చు, అది కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ప్యాకేజీని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో మీరు ఇన్స్టాల్ చేయబోయే ముందే మీరు చూసుకోవచ్చు, మీకు సిస్టంలో ఏ ఏ ప్యాకేజీలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే పిప్ లిస్ట్ అని కొడితే సిస్టంలో ఉన్న ప్యాకేజెస్ అన్ని కూడా చూపించింది. సో నేను సపోజ్ సెలీనియంని ఇన్స్టాల్ చేయాలనుకున్నా, పిప్ ఇన్స్టాల్, ఇది కమాండ్. ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి. మీకు తెలియలేదు అనుకోండి, సో మీరు ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా pypi.org అని ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి సెలీనియం అని టైప్ చేయండి. టైప్ చేస్తే లేటెస్ట్ వర్షన్ చూపించింది. సో ఆ కమాండ్ కూడా మీరు ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఇచ్చుకొని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇదేం చేసిద్దయా అంటే మనం ఎప్పుడైతే పిప్ ఇన్స్టాల్ సెలీనియం అని ఇచ్చామో ఇక్కడ మీకు లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ని ఇన్స్టాల్ చేసిద్ది. ఇది ఇంపార్టెంట్. సో నేను ఇది కొట్టంగానే ఏం జరిగిద్దంటే అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసిద్ది, ఉంటే దాన్ని మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిద్ది. సో అది ప్రాసెస్ జరిగింది. సో ఇన్స్టాల్ అవుతా ఉంది, చూడండి ఇన్స్టాల్ అయిపోయింది. సో మనకి సెలీనియం 4.16.0 అనేది ఇన్స్టాల్ అయింది. మళ్ళీ మీరు పిప్ లిస్ట్ కొడితే చూసుకోవచ్చు ఆ ప్యాకేజ్ నేము, ఆ వర్షన్ ఏది ఇన్స్టాల్ అయిందో కూడా. సో ఇలా మనం ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ప్యాకేజ్ ఆల్రెడీ ఉంది, ఛానల్ నుంచి దాన్ని అప్డేట్ చేయలేదనుకుంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో నా సిస్టంలో ఆల్రెడీ మీరు కనుక చూసినట్లయితే కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. సైక్లర్ ఉంది. సో ఇది లేటెస్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. సో మీరు చెక్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా మీరు కమాండ్ ఇచ్చారనుకోండి, పిప్ ఇన్స్టాల్ -అప్గ్రేడ్, ఆ కమాండ్ ఇచ్చి ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి. సో ఏదైనా ఇవ్వచ్చు. సో నేను URL lib3 ఇస్తున్నా. సో ఇది ఇవ్వగానే లేటెస్ట్ వర్షన్ ఉంటేనేమో అప్గ్రేడ్ చేసిద్ది, లేకపోతే ఆల్రెడీ మీ దాంట్లో లేటెస్ట్ వర్షన్ ఉందని చెప్పింది. సో ఆల్రెడీ మన సిస్టంలో లేటెస్ట్ వర్షన్ ఉంది కాబట్టి అప్గ్రేడ్ చేయదు. ఇలా మనం ప్యాకేజెస్ ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒక పర్టికులర్ ప్యాకేజ్ అవసరం లేదనుకుంటే దాన్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో నేను పిప్ అన్ఇన్స్టాల్ అని ఇస్తాను. సో నాకు URL lib3 అవసరం లేదనుకోండి, జస్ట్ పిప్ అన్ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ అని ఇస్తే ఆ ప్యాకేజీ మన సిస్టమ్ నుంచి అన్ఇన్స్టాల్ అయ్యిద్ది. ఇన్స్టలేషన్ అనేది PYPI నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఇన్స్టాల్ జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు అన్ఇన్స్టలేషన్ అనేది సిస్టంలోనే అన్ఇన్స్టాల్ అయ్యిద్ది. దీనివల్ల మనకి స్టోరేజ్ స్పేస్ అనేది సేవ్ అయ్యిద్ది. మీకు అవసరం లేనప్పుడు మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు ఒక కన్ఫర్మేషన్ అడిగిద్ది. కొన్నిసార్లు బై మిస్టేక్ అన్ఇన్స్టాల్ చేస్తుంటారు కదా, సో దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో మీరు ఎస్ అని కొడితేనే అది అన్ఇన్స్టాల్ అయింది, లేకపోతే లేదు. ఇది సక్సెస్ఫుల్ గా అన్ఇన్స్టాల్ అయింది. సో ఇలా మనం ప్యాకేజెస్ ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు ఇంతకుముందు చూపించినట్టు మీ సిస్టంలో ఏ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయో చూసుకోవాలనుకుంటే పిప్ లిస్ట్ అని ఇస్తే సరిపోయింది. సో మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ అన్ని కూడా ఇది చూపించింది. సో నెక్స్ట్ మనకి ఒక ఇన్స్టాల్ అయిన ప్యాకేజ్ యొక్క డీటెయిల్స్ కావాలనుకోండి, మీరేం చేయొచ్చు అంటే పిప్ షో అనే ఒక కమాండ్ ఉంది. ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి. నేను సెలీనియం అని ఇస్తున్నా. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చింది. చూడండి ఈ ప్యాకేజ్ నేమ్ ఏంటిది, వర్షన్ ఏంటిది, సో ఈ ప్యాకేజ్ యొక్క వెబ్సైట్ ఏంటిది, ఆథర్ ఎవరు,
ఏ లొకేషన్లో ఇన్స్టాల్ అయిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇక్కడ రిక్వైర్డ్ బై. సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి ఏమన్నా డిపెండెన్సీస్ ఉన్నాయా లేవా? సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వాలంటే ఈ డిపెండెన్సీ ప్యాకేజెస్ అన్ని కూడా ఇన్స్టాల్ అవ్వాలి. ఇవి అయిన తర్వాతే మనకి సెలీనియం ఇన్స్టాల్ అయ్యిద్ది. సెలీనియంకి ఈ ప్యాకేజెస్ అవసరం అయితే ఇవి లేకుండా సెలీనియంని మనం ఇన్స్టాల్ చేయలేము. రిక్వైర్డ్ బై అంటే ఈ సెలీనియం ప్యాకేజ్ అనేది ఇంకేదన్నా ప్యాకేజ్ ఇన్స్టాలేషన్కి డిపెండెన్సీగా అవసరం అవుతుందో లేదో ఆ రిలేటెడ్ డీటెయిల్స్ రిక్వైర్డ్ బై దగ్గర ఇచ్చింది. సో ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిక్వైర్స్ అంటేనేమో సెలీనియం ప్యాకేజ్, ఈ కాంటెక్స్ట్ లో సెలీనియం ప్యాకేజ్ కి ఇన్స్టాల్ చేయడానికి ఏవైతే డిపెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించింది. నెక్స్ట్ రిక్వైర్డ్ బై అంటే సెలీనియం ప్యాకేజ్ ఇంకెవరికన్నా అవసరం అనేది ఇక్కడ చూపించింది. అది డిఫరెన్స్. సో మీకు పిప్ షో అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చింది. సో చాలా యూస్ఫుల్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాకేజెస్ ని డిఫరెంట్ వేస్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఎప్పుడైనా లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ కావాలనుకోండి, మీరు జస్ట్ పిప్ ఇన్స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్ ఇస్తే సరిపోయింది. ఇది మనం ఆల్రెడీ ట్రై చేసాము. ఇదేం చేసిద్ది అంటే PYPIలోకి వెళ్ళి అక్కడున్న లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిద్ది. మీకు అది స్పెసిఫిక్ వర్షన్ కావాలనుకోండి, ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. సో నాకు సెలీనియము పిప్ ఇన్స్టాల్, నాకు సెలీనియం అనేది ఒక ఎగ్జాక్ట్ వర్షన్ 4.4.0 కావాలి. మీకు స్పెసిఫిక్ వర్షన్ కావాలనుకుంటే ఇలా ఇచ్చుకొని ఆ స్పెసిఫిక్ వర్షన్నే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో మనకి సక్సెస్ఫుల్గా సెలీనియం 4.4.0 అనేది ఇన్స్టాల్ అయింది. సో ఇదేమో లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, ఇదేమో స్పెసిఫిక్ వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి. సపోజ్ మీకు ఒక రేంజ్ ఆఫ్ వర్షన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి. సపోజ్ నాకు సెలీనియం అనేది 3.14.1 దాని నుంచి దానికి అబౌవ్, దాంతోపాటు 4.4.1. సో ఈ రేంజ్ లో ఏ వర్షన్ అయినా ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఒక స్పెసిఫిక్ రేంజ్ ఇవ్వచ్చు. సో దీనికి ఎలా ఇస్తాము? పిప్ ఇన్స్టాల్. సో ఇది డబుల్ కోట్స్ లో ఇవ్వాలండి, ఇంపార్టెంట్. డబుల్ కోట్స్ లో ఇస్తేనే వర్క్ అయ్యింది. సెలీనియం. సో మీరు మెన్షన్ చేయండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మీకు కావాల్సింది 3.14.1 కామా లెస్ దాన్ 4.4.0 అని మెన్షన్ చేయండి. సో ఈ రేంజ్ లో మీకు ఏదో ఒక వర్షన్ ఇన్స్టాల్ అయ్యింది. సో ఇన్స్టాల్ అవుతుంది చూడండి. సో మనకి సక్సెస్ఫుల్ గా 4.3.0 అనేది ఇన్స్టాల్ అయింది. మీకు ఎప్పుడైతే ఒక స్పెసిఫైడ్ రేంజ్ ఆఫ్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కమాండ్ వాడుకోండి. సో నెక్స్ట్ మీకు కంపాటబుల్ వర్షన్ కావాలి అనుకుంటే ఈ కమాండ్ వాడుకోవచ్చు. సో ఇది ఎలా యూస్ఫుల్ అయిందంటే, మీరు సెలీనియం తీసుకోండి. సెలీనియంలో మనకి సెలీనియం 3 అనేది ఒక మేజర్ రిలీజు, సెలీనియం 4 అనేది ఒక మేజర్ రిలీజు. సో సపోజ్ మీరు సెలీనియం 3 వాడుతున్నారు. సో నెక్స్ట్ సెలీనియం 4 వస్తుంది కదా. ఆల్ ఆఫ్ సడన్ సెలీనియం 4కి నేను డైరెక్ట్గా అప్గ్రేడ్ చేసుకున్నాను అనుకోండి, మనకి చాలా డిపెండెన్సీ ప్యాకేజెస్ అన్ని ఇష్యూస్ ఇవ్వచ్చు. ఎందుకంటే మన ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ అయింది, క్రియేట్ అయింది సెలీనియం 3 మీద. సో డైరెక్ట్గా ఇంకొక మేజర్ వర్షన్కి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు చాలా చేంజెస్ ఉంటాయి, మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి కేసెస్లో మీరు కంపాటబుల్, సో మనము టిల్ ఈక్వల్ టు వాడుకొని మీరు ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో ఆ రిలీజ్లో మనకి మైనర్ వర్షన్ అప్గ్రేడ్ చేసింది, మేజర్ వర్షన్ని అప్డేట్ చేయదు. సపోజ్ నేను ఇప్పుడు పిప్ ఇన్స్టాల్, సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇలా ఇవ్వాలి. మీరు డబుల్ కోట్స్లో ఇచ్చి సెలీనియం టిల్ ఈక్వల్ టు ఇచ్చి, సో మీరు మెన్షన్ చేయండి 4.4. ఎంత ఇచ్చా? 1 అని ఇచ్చా. సో ఇది
ఎలా జరిగిద్దో బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో మీరు ఎప్పుడైతే ఇలా ఇచ్చారో అది దేంతో ఈక్వల్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4.4.1 ఆ ప్యాకేజ్ కానీ అంతకంటే ఎక్కువ వర్షన్ కానీ, దాంతోపాటు 4.4. స్టార్. సో మీకు 4.4.1 దగ్గర నుంచి దాంట్లో ఉన్న హైయెస్ట్ మైనర్ రిలీజ్ వరకు ఏదైనా ఇన్స్టాల్ చేసిద్ది. ఇంకొక వేలో చెప్పాలంటే మీకు 4.4.1 దగ్గర నుంచి 4.5.0 లోపు ఉన్న వర్షన్ని ఇన్స్టాల్ చేసిద్ది. అల్టిమేట్గా మనకి 4.4 అనేది ఒక మేజర్ రిలీజ్ అయినప్పుడు ఆ మేజర్ రిలీజ్లో ఉన్న లేటెస్ట్ మైనర్ వర్షన్ని ఇన్స్టాల్ చేసిద్ది. సో మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా ఒక్కసారిగా టెస్ట్ చేయకుండా మేజర్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే ప్రాజెక్టే ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అందుకని మనం దాన్ని ఒక సపరేట్గా ఇన్స్టాల్ చేసుకొని టెస్ట్ చేసుకొని మేజర్ వర్షన్స్కి అప్గ్రేడ్ చేస్తుంటారు మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ చూస్తే. సో మీకు డైరెక్ట్గా మేజర్ వర్షన్స్ ఇన్స్టాల్ చేయకూడదు అనుకున్నప్పుడు మీరు ఈ కంపాటబుల్ వర్షన్ టిల్ టు అనే సింబల్ను వాడుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మనకి 4.4.1 దానికంటే ఎక్కువ, అట్ ద సేమ్ టైం 4.4. ఆ మైనర్ వర్షనే ఇన్స్టాల్ అయింది, 4.5కి వెళ్ళదు. చూడండి మనకి 4.4.3 ఇన్స్టాల్ అయింది. సో ఇది దాని మీనింగ్ చూడవచ్చు. ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే ఇక్కడ ఉంది. సో ఎప్పుడైతే మనకి మీకు ఆ పర్టికులర్ మేజర్ వర్షన్లో బగ్ ఫిక్సెస్తో మైనర్ వర్షన్ కావాలనుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు. డైరెక్ట్గా మేజర్ వర్షన్స్కి అప్గ్రేడ్ చేస్తే మీకు ప్రాజెక్ట్లో ఇష్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీ రిలీజ్ ప్యాకేజెస్ని వాడుకోవాలనుకోండి. సపోజ్ మనకు ఒక మేజర్ వర్షన్ వచ్చేటప్పుడు ప్రీ రిలీజ్ చేస్తారు. సో ఆ ప్రీ రిలీజ్ వర్షన్ మన ప్రాజెక్ట్ కంపాటబుల్లో కాదో టెస్ట్ చేసుకోవాలనుకోండి. సో ప్రీ రిలీజ్ వర్షన్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, ఇన్స్టాల్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాం కదా. సో ఎప్పుడైతే మీరు ప్రీ రిలీజ్డ్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కమాండ్ వాడుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే బేసికల్గా మనకి స్టేబుల్ వర్షను, ఆల్ఫా, బీటా రిలీజు ఈ వర్షన్స్ అన్నీ ఉంటాయి కదా, వీటిల్లో ఏదైతే లేటెస్ట్ వర్షనో దాన్ని ఇన్స్టాల్ చేసిద్ది. సపోజ్ నేను కివీ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు పిప్ ఇన్స్టాల్ -ప్రీ కివీ అని ఇచ్చాను అనుకోండి. సో ఇది ఏదైతే లేటెస్ట్గా ఉంటుందో అది స్టేబులా, ప్రీ రిలీజా, బీటా అదేం చెక్ చేయదు. ఏది లేటెస్ట్గా ఉంటే అది తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసిద్ది. నార్మల్గా మనం ప్రీ అని ఇవ్వకపోతే మాత్రం లేటెస్ట్ స్టేబుల్ వర్షనే ఇన్స్టాల్ అయ్యిద్ది. సో మీకు ఎప్పుడైతే ప్రీ రిలీజ్ వదిలారనుకోండి pypi.orgలో, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు పిప్ ఇన్స్టాల్ ప్రీ అనే కమాండ్ వాడుకోవచ్చు. సో ఈ కేసులో మీకు డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ మీకు ఏ ప్యాకేజ్ అయితే లేటెస్ట్గా ప్రీ రిలీజ్లో టాప్లో ఉందనుకోండి, అలాంటి కేసెస్లో మీరు అది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ కమాండ్ అనేది బాగా డిఫరెన్స్ చూపించిద్ది. ఈ ప్రీ లేకుండా ఇన్స్టాల్ చేస్తే మనకి స్టేబులే ఇన్స్టాల్ అయ్యిద్ది, అది డిఫరెన్స్. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ని పిప్ వాడుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే మనకి ప్యాకేజెస్లో 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి, వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇదండి ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.